కూకట్పల్లి నల్ల చెరువులో హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేత పనులు ఉద్రిక్తతకు దారితీశాయి. ప్రకాష్ నగర్ వాసులు కూల్చివేతల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో స్థానికులు హైడ్రా సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎఫ్టీఎల్ ల్యాండ్ గా గుర్తించిన ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ హైడ్రా అధికారులు సిబ్బందిని రంగంలోకి దింపగా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సరైన సమాచారం ఇవ్వకుండానే కూల్చివేతలు చేపడుతున్నారని విమర్శించారు. తమకు సరైన సదుపాయాలు కల్పించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని ప్రకాష్ నగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా వారి సమక్షంలో హైడ్రా సిబ్బంది కూల్చివేత పనుల్ని కొనసాగించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కుకట్పల్లి ప్రకాష్ నగర్ ఇక్కడ ఎస్సీల జాగా మీద కబ్జాలు చేసి ఇల్లు కూలగొడుతురు కాబట్టి మాకు బాధ ఉండి మేము తిట్టగలుగుతాం. ఇల్లు తిట్టొద్దని హైడ్రా వాళ్ళు మళ్ళీ నచ్చేసి పోలీసు వాళ్ళు కూడా అది చేసి ఆపుతురు. మాకు మాత్రం ఎస్సీలకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మేము 60 సంవత్సరాల ఉంటున్నాం సార్. ఇక్కడ మేము 60 సంవత్సరాలు మా పెద్ద మనుషులు సంపాదించిన జాగా మాకు కావాలని అడుగుతున్నాం. అది కూడా ఎస్సీల జాగా మీద ఎవరు ఏం చేయొద్దు అని మా బాధ. అన్ని ఉన్నాయి సార్, నోటీసులు ఇచ్చినాము, అన్ని ఉన్నాయి. నోటీసులు వాళ్ళు ఇవ్వలేరు మాకు. మేము బల్ల బిల్లు, కరెంటు బిల్లు అన్ని కట్టుకుంటూ వస్తున్నాము. అవన్నీ ఏంటి మా నష్టపరిహారం మాకు ఇచ్చేసి మా బాధలు ఏందో చూసి అది కూలగొట్టండి. అప్పుడు రేవంత్ రెడ్డినే అడుగుతున్నాం. మేము ఇది మా తాత కొన్న జాగిది. ఆల్రెడీ మా దగ్గర పట్టా ఉంది, పాస్ పుస్తకం ఉంది, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్స్ ఉన్నాక మేము 10 మంది, మా నాన్నలు 2, ఆ 2కి మేము 10 మంది, వాళ్ళు 5 మంది, మేము 5 మంది. మాకు ఒక్కొక్కరికి ఒక 150 గజాలు 120 గజాలు అట్లా వచ్చింది. దాన్ని డివైడ్ చేసుకొని ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళం గుడిచెలో లేకపోతే ఇల్లు కట్టుకున్నాం. దాన్ని కట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఎఫ్టీఎల్ బౌండరీ అని చెప్పేసి ఫెన్సింగ్ వేసారు. అది అక్కడ అయిపోయింది. అది వేసుకున్నాక మాకు ఏ ప్రాబ్లం ఉండదని చెప్పేసి అని అంటే ఇక్కడ మేము వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక డెవలప్మెంట్ చేస్తాం, చెర్లను డెవలప్మెంట్ చేస్తామని అంటున్నారు. చేయని, మేము డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు. ఆ బౌండరీ లోపల చేసుకోమనండి. బౌండరీ వేసినాక బౌండరీ దాటి మా జాగాలకు వస్తున్నారు. మాకు వితౌట్ నోటీస్ కూడా ఇవ్వలేరు. మాకు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా వచ్చి మొన్న సాటర్డే రోజు వచ్చారు. సాటర్డే నైట్ వచ్చి చెప్పి మీరు రేపు ఖాళీ చేయాలి, రేపు ఖాళీ చేయకపోతే మొత్తం గులగొట్టేస్తాం, సామాన్ గిమాన్ పోతే మమ్మల్ని అడగొద్దని అంటున్నారు. ఎంతవరకు న్యాయమన్నా? మాకు ఎదిగిన పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. రమ్మనండి, రేవంత్ రెడ్డిని రమ్మనండి, అప్పుడు డెవలప్మెంట్ చేసుకోమనండి. మా 50 మందిని పొక్క తీసి ఆ పొక్కలో పెట్టి రేవంత్ రెడ్డి మొత్తం ఇదంతా డెవలప్మెంట్ చేసుకోమనండి. అక్కడ ఉన్నది వాటర్ బాడీ, అక్కడ ఉన్నది వాటర్, అక్కడ ఉన్నది, ఇంకా ఇక్కడ బౌండరీ దాటి ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కాదురా బాబు అని చెప్పి నోటీసులు ఇవ్వమంటున్నాం సార్. ఫస్ట్ డే నుంచి అదే చెప్తున్నాం సార్, మార్క్ చేయండి, నోటీసులు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇది 75 సంవత్సరాల నుంచి తాత ముత్తాలతో ప్రాపర్టీ పోనీ ఇప్పుడు కొత్తగా వచ్చిర్రు, లేదు కబ్జాలు చేసుకోరు, లేదా గవర్నమెంట్ ప్రాపర్టీలో 75 ఏళ్ళు సరే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ సార్, ఇది గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు ఉన్నాయి, ఇల్లు కట్టుకోరు, హౌస్ నెంబర్లు వచ్చినాయి. గత 15 సంవత్సరాల నుంచి ట్యాక్సీలు కట్టించుకుంటారు. గత 15 సంవత్సరాల నుంచి ట్యాక్సీలు కట్టించుకుంటారు. మరి 15 సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలియదా? నేను అడిగిన దానికి కూడా సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు కూడా ఏం కోటేశ్వర్లాగా కాదు కదా సార్, మీరు కూడా పేద నుంచి వచ్చి ఇప్పుడు ఇంట్లో నోటీసులు ఇస్తారు, కూల కొడతామని అంటారు. హైదరాబాద్ వచ్చి కూల కొడితే మేము ఎక్కడ వెళ్ళాలి? మాకు వేరే ప్లేస్ లేదు, ఎక్కడ ఉండవు. మాకు ఇది ఇల్లు కిరాయిలు కట్టుకోవడానికి కూడా స్తోమత ఉండదు, ఎక్కడ పోతాం? ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఉంది సార్. ప్రజలకు చెడు జరుగుతుందంటే హైదరాబాద్ కాదు, ఏదైనా తీసేసేయాలి. ప్రజల కోసమే ప్రభుత్వం. అంటే ఇంకొక సావయ్యేదాకా మీరు
ఇది ఆపేటట్లేదు ఇక అక్కడ బుచ్చమ్మ చనిపోయింది కదా ముంగట్నే బుచ్చమ్మ చనిపోయింది కదా ముంగట్నే మేము ఇక్కడ దళితులము. ఈ జాగా మేము ఉన్నది కాదు, ఇది కాదు మా తాత పుత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఇది. మాకు ఇక్కడ వచ్చి నోటీస్ లేవు, ఏం లేవు. ఇల్లు కూలగొట్టడానికి వస్తున్నారు మా దగ్గరికి. మేము శనివారం వచ్చి మాకు చెప్పి వెళ్ళారు ఇల్లు కాల్ చేయాలి, మేము వచ్చి కూలగొడతామని. ఇప్పుడు వచ్చి మేము ఆదివారం రోజు సామాన్లన్నీ తీసి బయట పెట్టినాం. ఇలా పెద్ద పెద్ద పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు. మేము ఎక్కడ ఉండాలి? సామాన్ తీసి బయట పెట్టినాం. 3 రోజుల నుంచి మేము బయటనే వండుకొని ఉంటున్నాం. మేమేం చేయాలి సార్? మాకు నోటీసులు వచ్చిన నోటీసులతో మాకు పని లేదు సార్. ఇది మాకు తాత ముత్తాతల ఆస్తి, మేము ఎక్కడ గదిలేది లేదు. ఇది మాకు ప్రభుత్వం అనేది మా ప్రజల క్షేమం కోసం అని మేము అనుకున్నాం, కానీ కాదని తెలుస్తుంది. ప్రజలకు నష్టం జరుగుతుందంటే ఈ హైడ్రా తీసేయండి సార్, మాకు అవసరం లేదు. పిల్లలతోటి మేము బయట ఉంటున్నాం సార్. మేము ఎలా ఉండాలి? ఇలా చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని మేము బయట వండుకొని బయట ఉంటున్నాం. ఇదే పరిస్థితి రేవంత్ రెడ్డికి ఉంటే అలానే చేస్తాడా సార్? మరి వాళ్ళు అన్నది FTL ల్యాండ్ లో ఉంది కదా, ఆయనది ఎందుకు కూలుస్తలేడు? పేదోళ్ళ ఇండ్లనే ఎందుకు వాళ్ళ మీదనే పడుతుండు? మా ఇండ్లను గూలగొట్టి మమ్మల్ని బయట ఉంచితే ఆయనకి ఏమొస్తుంది? మేమైతే ఎక్కడ కదలేదు సార్. మాకు ఏ నోటీసులు వద్దు, ఏ నోటీసుతో సంబంధం లేదు సార్. మా ఇల్లు మాకు కావాలంతే.